ఫుల్ ఫామ్లో ఉన్నారు, సీరియల్స్లో నటిస్తున్నారు అండ్ మూవీస్ కూడా చాలా చేశారు. ఎస్పెషల్లీ చెప్పాలంటే చైల్డ్ ఆర్టిస్ట్ కదా, చాలా మూవీస్లో కూడా చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా చూశాను. ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ వచ్చి జీ తెలుగులో గుండమ్మ కథ చేస్తున్నాను, జెమినీలో మూడు ముళ్ళు, మా టీవీలో పాపే మా జీవన్ జ్యోతి, 3 ప్రాజెక్ట్ చేస్తున్నా ప్రస్తుతానికి. ఓకే, మూవీస్ ఏమైనా చేస్తున్నారా? మూవీ ఒకటి ఉంది, రిలీజ్కి ఉంది, ఒక పారు ఇద్దరు దేవదాసులు అని చెప్పి మూవీకి రిలీజ్కి అయితే ఉంది. అది చేసి ఒక 3 months అవుతుంది. వస్తే అంటే చరిష్మా నాయుడు గారి గురించి మాట్లాడుకోవాలంటే చాలా క్యూట్గా ఉంటుంది అమ్మాయి, పద్ధతిగా మన ఇంట్లో అమ్మాయి లాగా అనిపిస్తుందని చాలా మంది అంటూ ఉంటారు. సో అసలు చైల్డ్ ఆర్టిస్ట్ గానీ మీ కెరీర్ స్టార్ట్ చేశారు కదా, అసలు ఎలా స్టార్ట్ అయింది జర్నీ? నాకు ఏంటంటే మెహర్ గారు అని చెప్పి ఒకరు ఉన్నారు, అలానే ప్రభు అన్న. అంటే నేను బయటికి రావటానికి చాలా మంది ఉన్నారన్నమాట. లైక్ వెంకటేష్ అన్న అని చెప్పి ఒక అన్న ఉంటారు, ప్రభు అన్న అని ఉంటారు, అలానే మెహర్ గారు ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురు వల్లనే నేను బయటకు వచ్చాను అన్నమాట. ఏది ఫస్ట్ మీరు చేసిన యాక్టింగ్ ఎప్పుడు? ఫస్ట్ వచ్చి 2009లో అనుకుంటా. 2009లో చేసా, జెమినీకి చేసా. అప్పుడు కొంప కొల్లేరు ఇట్లా కొన్ని ప్రాజెక్టులు. నేను మన జబర్దస్త్ రాఘవ్ గారు ఉన్నారు కదా, రాఘవ్ గారు, ఫన్నీ గారు, అప్పుడు నా చిన్నతనంలో అప్పుడు అవి చేసామన్నమాట. తర్వాత మెల్లమెల్లగా శ్రావణ సమీరాలు, స్వాతి, దూరదర్శన్ కూడా హీరోయిన్ గా చేశాను, వైశాలి, సంధ్య. సో అలానే ఇంకా శశరేఖ పర్ణ్యం, ఆడది ఆధారం, అత్తారింటికి దారేది, పసుపు కుంకుమ చేసినప్పటికి నాకు 15 years. పసుపు కుంకుమ సీరియల్ చేసినప్పుడు కూడా. సో అలా చాలా సీరియల్స్ అనమాట. ఐ థింక్ ఇప్పుడు 50+ ఉంటాయి నేను చేసిన ప్రాజెక్టులు అన్ని. ఓకే, ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదు, చాలా పూర్ ఫ్యామిలీ. విలేజ్ లో మాకు తినడానికి కూడా తినలేని టైంలో మేము హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాము. చిన్నపిల్లలప్పుడు అమ్మ వాళ్ళు హైదరాబాద్కి షిఫ్ట్ చేస్తారు, 4 ఆడపిల్లలు అని చెప్పి. అంటే ఊర్లలో పొలాలు ఉన్నా పండేటి కాదు, అమ్మకు తిందామన్నా రేట్ వచ్చేది కాదు. సో అప్పట్లో పంట కూడా లేదు కాబట్టి ఇక మమ్మీ డాడీ ఇద్దరు కలిపి ఒక వరలక్ష్మి జూట్ ఫ్యాక్టరీ అని చెప్పి ఒక ఫ్యాక్టరీలో ఇద్దరు వర్క్ చేసేవారు. ఇద్దరు సైకిల్ మీద వెళ్ళేవారు, మమ్మీ డాడీ. నైట్ పూట మమ్మీ సైకిల్ తొక్కే డాడీని ఎక్కించుకొని, పగలేమో డాడీ సైకిల్ తొక్కేవారు అన్నమాట మమ్మీని ఎక్కించుకొని. సో అలా ట్రావెల్ అవుతుండేది, కానీ ఫుడ్కి సరిపోయేది కాదు, వచ్చిన డబ్బులు కూడా. అలాంటి టైంలో ఇంకా మనకు తెలిసిన వాళ్ళు హైదరాబాద్లో ఉండబట్టి మమ్మీ వాళ్ళకి, సో మేము ఏదైనా పని చూపిస్తాము రండి అంటే అప్పుడు షిఫ్ట్ అయిపోయారు మా చిన్నప్పుడు. సో అప్పటి నుంచి నలుగురం, అంటే మమ్మీ డాడీ ఏదో ఒక పని చేసుకుంటున్నాయి. డాడీ పెయింటింగ్ వర్క్ చేస్తారు, మమ్మీ అప్పుడు ఇంట్లోనే ఉంటుండే. తర్వాత మెల్లమెల్లగా ఏదో ఒక పనికి వెళ్ళడం. సో వాళ్ళిద్దరు తెచ్చేది సరిపోకపోబట్టి మళ్ళీ నేను కొంచెం ఎదిగొచ్చిన తర్వాత, అంటే ఇప్పట్లో అంటే మైనర్ అని చూస్తున్నారు, ఏదైనా షాప్లో వర్క్ చేయాలన్నా ఏదన్నా. అప్పుడు నేను చేసేటప్పుడు షాప్స్లో మైనర్ అని మేజర్ అని ఏమి ఉండేది కాదు. సో ఇక్కడ కృష్ణనగర్లో బట్టల షాప్లో వర్క్ చేసేదాన్ని. అట్ ద సేమ్ టైం షూటింగ్స్ ఉన్నప్పుడు షూటింగ్స్ వెళ్ళేదాన్ని. షాప్ వాళ్ళు కూడా నాకు మంచిగా ఎంకరేజ్ చేసేవారు అనమాట, సపోర్ట్ కూడా చేసేవారు. అంటే టీవీలో కనిపించే అమ్మాయి మన షాప్లో కూడా వర్క్ చేస్తుంది అని చెప్పి. ఇక్కడే ప్రొద్దుటూర్ సిల్క్స్ అని, మళ్ళీ సందీప్ ఫ్యాషన్స్ అని చెప్పి కృష్ణనగర్లో ఉంటుండే, వాటిలోనే వర్క్ చేసేదాన్ని. అప్పుడు వర్క్ చేసుకుంటూ సీరియల్స్ కూడా, షూటింగ్ ఉన్న రోజు సీరియల్స్కి వెళ్ళేదాన్ని. అలా స్టార్ట్ అయింది. అలానే ఫ్యామిలీకి మెల్లగా నా చేయి కూడా కొంచెం హెల్ప్ అయింది అన్నమాట. సో అలా ఈ రోజు ఇలా ఉన్నాం. సూపర్ గా ఉన్నారు. ఇప్పుడు ఒక వెలుగుతున్నారు, అంటే కష్టపడి. ఆయన కూడా డౌన్ టు ఎర్త్. చిరంజీవి గారు కూడా స్టార్టింగ్ లో ఎన్నో కష్టాలు పడ్డారు. సో ఇలాంటి వాళ్ళందరినీ మేము ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందడుగు వేసామన్నమాట. సో ఇప్పుడు వీళ్ళు హెల్పింగ్ చాలా హెల్ప్ చేస్తారు కదా బయట ప్రజలకి. సో నేను కూడా ఏమనుకుంటానంటే, నాకు 1 lakh వచ్చింది అనుకో ఫర్ మంత్, 10,000 ఖర్చు పెడతా ఆశ్రమాలకి. లైక్ అనాథాశ్రమాలు, లేదంటే హ్యాండిక్యాపర్స్ కానీ ఇలా ఉంటారు కదా, వాళ్ళకి మంత్లీ ఒక 10,000 ఇలా ఖర్చు పెడతాను అన్నమాట. నా మ్యారేజ్ డేస్ ఉండని, బర్త్డేస్ ఉండని, లేకపోతే పాప బర్త్డే ఉన్నా అందరికి పార్టీలు ఇవ్వడం, ఎంజాయ్ చేయడం ఇది కాదు. ఫస్ట్ నేను ఆశ్రమాలకి వెళ్ళిపోతా. నా తరపు నుంచి ఒక్కరోజు ఫుడ్ తిన్నా హ్యాపీ కదా. సో అలా ఫీల్ అయ్యి ఆశ్రమాలకే వెళ్తా. అదంతా వీళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నది. వీళ్ళకన్నా చాలా చిన్నదాన్ని అయి ఉండొచ్చు, కానీ వీళ్ళ అనుభవంలో నేను నేర్చుకున్నది అది అంతే. బేసిక్ గా చిరంజీవి గారి ఫ్యామిలీ వీరాభిమాని అంటారు మీరు. మామూలు కాదు, డై హార్ట్ ఫ్యాన్. అంటే చరిష్మా నాయుడు కూడా ఒకరు ఉంటారు. అదే చూశాను, అంటే జనసేనలో అప్పుడు పిఠాపురంలో కూడా
బాగానే ప్రచారంలో పాలు పంచుకున్నారు. లేపిన అన్నమాట. ఆ. ఆపోజిషన్ వాళ్ళకి కావచ్చు, ఉమ్. ఇంకెవరికైనా మనకి నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళకి కావచ్చు, ఒక రేంజ్ లో మాట్లాడిన అన్నమాట అప్పట్లో. ఉమ్. చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి, నాకు ఫ్యామిలీకి ఎఫెక్ట్ అయ్యేలాగా వచ్చాయి కామెంట్స్. బట్ నా హస్బెండ్ అండర్స్టాండ్ చేసుకుంటాడు కాబట్టి నాకు అప్పుడు ప్రాబ్లం కాలేదు. అదే ఆ కామెంట్స్ అన్ని చూసి నా ఇంట్లో వాళ్ళు ఏమైనా రియాక్ట్ అయి ఉంటే లైఫ్కి ఎఫెక్ట్ అయ్యేది. ఉమ్. బట్ మా హస్బెండ్కి నేను ఏమంటే సంజాయిషి ఇచ్చుకోగలను అండ్ ఆయన అర్థం చేసుకుంటారు. నేను ఏదైనా పని చేశాను అంటే దాని వెనక కంపల్సరీ ఆయన ఉంటారన్నమాట. సో నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు కాబట్టి ఏం తప్పుగా అర్థం చేసుకోరు అతను. ఉమ్.